మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీయటానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు పొలిటికల్ ట్వీట్లు చేశారు, పొలిటికల్ సినిమాలు తీశారు. దాని వెనుక ఏం జరిగింది? ఈ రెండింటిని కలిపి చూడాలి, విడివిడిగా చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చెప్పాను, సిబిఎన్ గారి మీద ఎన్టీఆర్ టైం నుంచి నాకు ఒక ఇంప్రెషన్, అందుకని లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీశాను. అదేంటి 25 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద. ఓకే, కమ్మరాజ్యం అనేది ఇట్స్ ఎ సెటైర్, ఇట్స్ ఎ కామెడీ, ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రియల్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు మన వ్యూహం. సో వ్యూహం ఇది అప్పుడేంటి, నేను మొత్తం నా కెరీర్లో తీసిన 70 సినిమాల్లో పొలిటికల్ సినిమాని తీసిన ఒకటే. మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీస్తున్నారంటే ఇంకేం చెప్పాలి నేను? అక్కడ మీ మోటివ్, ఎందుకంటే ఇక్కడ రెండింటిని వేరువేరుగా చూడకూడదు. మీరు పెట్టిన ట్వీట్, మీరు పెట్టిన సినిమాలు, మీరు ఇప్పుడు ఎంత కాదని చెప్పినా సినిమాల్లో వీళ్ళ పేర్లే పెట్టారు, అందులో డైరెక్ట్గా వాళ్ళ పేర్లే పెట్టారు. అండ్ కొన్ని కూడా ట్వీట్ చేశారు. మీ సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకున్న ఫోటోని, పవన్ కళ్యాణ్ కింద రోడ్డు పైన పడుకున్న ఫోటోని కంపేర్ చేస్తూ కూడా మీరు ట్వీట్లు చేశారు. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఇలా పడుకున్నాడు, నా సినిమాల హీరో పవన్ కళ్యాణ్ ఇలా పడుకున్నాడు, కానీ ఇవి మాత్రం నేను పెట్టానో లేదో గుర్తు లేదని మీరు అంటున్నారు, రైట్? సో ఈ ట్వీట్ల వెనుక ఆ పొలిటికల్ సినిమాలు తీస్తూ వస్తూ వ్యూహం సినిమా ఫంక్షన్లో కూడా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అది ఎర్ర బుక్క, ఎర్రి బుక్క, కరెక్ట్. ఆ రంగులు వేసుకునే వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి బర్రెలక్క, వేసుకునే వ్యక్తిని నేను ఎప్పుడు అలా అది మాత్రం చూపించాను. రంగులు వేసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అది అనలేదు, ఎందుకంటే నా నేచర్ నాకు తెలుసు, నా నేచర్ ఎలాంటి మాటలు వాడతాను అని నాకు తెలుసు. ఓకే, నేను అది చూపిస్తాను. చూపించాను రైట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగండి, ఈ లోపు నేను చూపిస్తాను. ఆర్జీవి గారు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుని జైల్లో వేసి కొట్టారు. మీరు ఇప్పుడు ఒక టూ వీక్స్ టైం అడిగినట్టున్నారు, కొంత టైం. ఒకవేళ మీరు అరెస్ట్ అయిన తర్వాత మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే, అరే నేను ఇప్పుడు వాళ్ళు వదిలేసి బయట ఎవడో నన్ను కత్తితో పొడిసేయచ్చు, నా మీద బాంబు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు కదా ఎవరైనా, అది క్రైమ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే నాకు తెలియదు రఘురామకృష్ణ గారి. సో అలాంటిది ఎవరు చేసినా క్రైమ్ అవుతుంది. దట్ విల్ హ్యాపెన్ ఇన్ డ్యూ ప్రాసెస్. అదే ఇంత చెప్పింది నేను. ఇంకొకటి, ఇన్ని రోజులు యాక్చువల్లీ ఇన్ని ట్వీట్స్ పెట్టి ఇంత అయిపోయిన తర్వాత సడన్గా వాళ్ళు మీ ట్వీట్ ఇప్పుడు రేస్ చేసి చేయడానికి దీని వెనక ఇంకేదైనా మీ మీద ఎవరైనా టార్గెటెడ్గా ఇలాంటివి చేసుంటారని మీకేమైనా అనిపిస్తుందా? అది కూడా ఇప్పుడే చెప్పాను. నాకు ఎవరు చేశారు నాకు తెలియదు, నాకు తెలియకుండా వాళ్ళ పేర్లు కానీ ఆ గ్రూప్ నేను చెప్పను అని చెప్పాను. అన్న మీరు అసలు దేనికి ఎవరై అడిగిన అంత బోల్డ్గా, అంత డేర్గా చెప్పడానికి గల రీజన్ ఏంటి? అంటే దేనికి అసలు భయం అనేది మీకు ఏమి అనిపించారు? అరే భయం అంటే ఐఎమ్ లివింగ్ అండర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ వేర్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ బై ద జ్యుడిషియల్ ప్రొసీజర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నాకు నేను భయంతో ధైర్యంతో మాటలు నేను వాడను. ఐఎమ్ ఎక్సర్సైజింగ్ ద రైట్స్ ఐ హ్యావ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అంతే. రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక్క నిమిషం మళ్ళీ వినిపిస్తున్నాను. ఓకే ప్రేక్షకులు వినిపిస్తారా? ఓకే, ఇప్పుడు ఆయన మొహానికి రంగేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమా. ఓకే, అది అన్నాను. ఆబ్వియస్లీ యూ ప్రూవ్డ్ ఇట్ ద పాయింట్. ఓకే, అప్పుడు ఇది ఎందుకు అన్నాను, పవన్ కళ్యాణ్ రోజా కానీ రింగుల రాణి అన్నప్పుడు ఇది అని ఉంటా నాకు తెలిసి, ఎందుకంటే అదే ప్రాస కలిసిందని. మీరు ఇంటెన్షన్ కాదు, అదే కాదు. నేను కేసు పెట్టానా పెట్టలేదు కదా, నేను కామెంట్ చేశాను ఒక వీడియోలో. కేసు పెట్టినా దాని మీద పెట్టలా. ఓకే, సో ఇలాంటివి నేను చాలా అనమాట, నాకేమీ తెలియదు. వాటికి పర్యవసానం జరుగుతుందా? మీరు చాలా ఉన్నారు కదా, వాటన్నిటికీ అప్పుడు రంగుల రాజా అన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి నా మీద కేసు. అది పెట్టారా? అప్పుడు మీరు రాజకీయ నాయకుడు కాదు, మీకు రాజకీయాలు ఇష్టం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, మీకు సినిమాలు. రాజకీయ నాయకులు ఏదో అనుకుంటుంటే మధ్యలో మీరు వచ్చి ఆ రాజకీయ నాయకులు ఎందుకు కమెంట్ చేశారు? ఎందుకు చేయకూడదు అది చెప్పండి. ప్రతి ఒక్కడు కామెంట్ చేసేది ఒక ప్రజల్లో ఎవడున్నా అని జరిగిన ప్రతి దానికి ఎవరు పెళ్ళయింది, ఎవడు డివోర్స్ అయింది, ఎవడో ఈడు చేశాడు, ఎవడు అది చేశాడు అన్న ఒపీనియన్స్ తప్పిస్తే ఇంకేమన్నా జరుగుతుందా సోషల్ మీడియాలో? మీ అంతటి మీరు చేశారా, మిమ్మల్ని ఎవరైనా చేయమంటే చేశారా? ఎవరన్నా చేయమంటే ఇప్పుడు వైసీపీలు చేయమన్నారన్నా ఏంటి మీ ఉద్దేశం? అదే ఇప్పుడు ఇందాక చెప్పాను, మీరు నమ్మేది మీరు నమ్ముకోండి,
నేనేం చెప్పినా దాని మీనింగ్ ఏముంది? వెనకాల అందరూ నా వెనకాల ఈ కన్ను పెట్టుకుని నా నెత్తి మీద పెట్టి అన్నీ పెట్టించారు అని చెప్తే మీకు ఇష్టమా? ఓకే, అది అలా అనుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు ఇదే ఫంక్షన్లో మీరు ఒక మాట అన్నారు, వాళ్ళని బట్టలు ఇప్పి చూపించబోతున్నాను. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ నిజంగా చూపిస్తే ఎవరు చూడరు కాబట్టి ఈ సినిమాలో వాళ్ళ బట్టలు ఇప్పేస్తున్నాను అని మీరు అన్నారు. ఇప్పుడు బట్టలు ఇప్పటం అనేది దాని వెనకాల ఉన్న నిజాలు. వాళ్ళు నిజంగా బట్టలు ఇప్పుతూ ఉన్నారు. నేను ఐఎమ్ నెవర్ సెడ్ వాళ్ళ బట్టలు ఇప్పుతాను, నేను ఎప్పుడు చెప్పలా. ఆ నిజాన్ని బట్టలు ఇప్పి చూపిస్తాను అని చెప్పా. వాళ్ళేమో డైరెక్ట్గా బట్టలు ఇప్పుతూ ఉన్నారు, అండర్వేర్ పెడతా, అది పెడతా, ఇది పెడతా అని. అదే అంటే వాళ్ళు రాజకీయ పరమైనటువంటి విమర్శలు, పార్టీల పరమైన విమర్శలు చేసుకునేటప్పుడు మీరు ఒక లైన్ దాటెళ్ళి, ఒక ఫిల్మ్ డైరెక్టర్గా మీరు ఒక లైన్ దాటెళ్ళి ఒక రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీ కార్యకర్తలను, పాలిటీషియన్స్ అనేవాళ్ళు దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ అట్లీస్ట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంకి వాళ్ళు పెద్దలు. సో పాలిటీషియన్స్ మీద మీడియా కానీ ఎవ్వరికి కానీ దే హ్యావ్ ఎ రైట్ టు కమెంట్ అండ్ గివ్ ఎన్ ఒపీనియన్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. యా, మీడియా వేస్తారు మీడియా పరిమితులకు లోబడి మీడియా పరిమితులు మీడియా సోషల్ మీడియా దాటేస్తుంది. అంటే మీరు కూడా సోషల్ మీడియా మురికిని కొంత అంటించుకున్నారా, అతికించుకున్నారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మురికి అనుకోను. మళ్ళీ చెప్పండి. మురికి అనుకోను, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ యు ఆర్ టేకింగ్ ఎ సర్టన్ మేనర్. అది ఒకళ్ళు ఇలా చేయొచ్చు, ఒకళ్ళు అలా చేయొచ్చు, నేను ఒకలా చేయొచ్చు. అది నేను చేసింది. హద్దు దాటినప్పుడు మీడియా అయినా సోషల్ మీడియా అయినా కేసులు పెట్టే రైట్ ఎదుటి వాళ్ళకు ఉంది. ఆ విషయం మీరు గుర్తించారా లేదా? ఎవరు నిర్ణయిస్తారు? లీగల్ సిస్టమే కదా నిర్ణయించేది. అదే కదా చెప్పింది ఇందాక, వాట్ ఎవర్ ఇస్ లీగల్ రీకోర్స్ ఐ విల్ అబైడ్ బై ఇట్ అని చెప్పాను కదా ఇప్పుడే. కానీ మీరు నాకు తెలిసిన చెప్పట్లా, మీరు రిపీటెడ్ చెప్తున్నారు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉందని. బట్ ఆ మాట్లాడే హక్కు అనేది ఎదుటి వాళ్ళ హక్కులకు లోబడి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తించారా? అదే ఆయన స్టార్టింగ్ నుంచి 19 అన్నీ చెప్పారు కదండి. అది ఎన్నిసార్లు చెప్పలేదు నేను? అది నేను ఇప్పుడు అంటే అది మీకు క్వశ్చన్స్ లేవా ఏంటో అర్థం కాదు. అది కాదు, ఐ అబైడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్, I abide by the institutions put by the government. I will go as per what they decide. No, నేను డిసైడ్ చేస్తాను. నేనే ఎవరు డిసైడ్ చేయడానికి? నేను నాకున్న ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఇది ఫండమెంటల్ రైట్ కాదు ఎవరు చెప్పాలి? మీరు కాదు, వాళ్ళు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. రామ్ గోపాల్ వర్మ గారు, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్, మీరు చేసే ఒక పని నేరమో కాదో నాకు తెలియదు అనడం నేరం. అది దానికి కాదో నాకు తెలియని చెప్పాను ఇప్పుడు చెప్పినది. మరి ఇది ఒకరి మనోభావాలను దెబ్బతినే విధంగా పోస్ట్ చేసేటప్పుడు అది నేరం. మనోభావాన్ని దెబ్బతీయటం అనేది నేరం కాదు. యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. ఏ విధంగా మనోభావం చెప్తాం? ఇప్పుడు నేను ఒక్కసారి చిరాకు వచ్చి అన్నాను, ఇప్పుడు మీరు మీ మనోభావం లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉందనుకోండి, మా రోహిత్ గారిని ఇలా అనేసాడు ఇప్పుడే కేసు పెట్టేస్తానంటే అదే మనోభావాలు దెబ్బతింటమే జరిగేది. అసలు ప్రపంచంలో జరిగేదే అది. ఒక అసత్యాన్ని సత్యంగా, అవాస్తవాన్ని వాస్తవంగా చూపించే ప్రయత్నం, ఒక అన్నేచురల్ థింగ్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం చేయడం, ఇవి మనోభావాలు దెబ్బతినే కిందకే వస్తాయి. ఎక్కడ చేశారు అది? మళ్ళీ నేను పెట్టలేదు అని మీరు అదే చెప్తారు. నేను ఓకే, పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు ఎన్ని పెట్టినా అదే ఆన్సర్ ఉంటుంది. అరే యార్, వేరే ఆన్సర్ ఎందుకు వస్తుందండి? సేమ్ థింగ్ ఇంకో 100 తీసుకోండి, ఇప్పుడు అదే ఆన్సర్ ఉంటుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్లో బహుశా అదే అడుగుతారు. మీరు ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఎక్కడైనా డిఫరెన్స్ ఉందేమో అని కూడా అడుగుతారు. బాబుని ఎక్కువ పొగుడుతున్నారు, కాంప్రమైజ్ అయ్యారని అనుకోవచ్చా? నేను ఆ బాలయ్య గారు ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది. అది చెప్తాను అంతే. నాకు నచ్చినవి చెప్తాను, లేకపోతే ఏదో చెప్తాను అంతే చేసేది. రామ్ గోపాల్ వర్మ గారు, మీకు రేపు కోర్టులో బెయిల్ దొరకకపోతే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి అటెండ్ కావాల్సిన పరిస్థితి వస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటారు? నాకు తెలియదు, నేను ఆలోచించిన. అది లాయర్స్ ఏదో చెప్తారు. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ ఎవెన్చువాలిటీ బికాజ్ ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో నేను ఎప్పుడూ అలాగే బతికాను. విచ్ ఈస్ ద రీజన్ ఆల్సో ఐ డూ ఫిల్మ్స్ ఆన్ అండర్ వరల్డ్, లేకపోతే బాల్ ఠాకరేకి అది సినిమా తీస్తాను, రక్త చరిత్ర, అది నా నేచర్. అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. సజ్జల భార్గవ్ కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆయన ఎక్కడ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పోలీసులకు అందుబాటులో లేరు అని చెప్తున్నారు. మీరు వైసీపీ
సోషల్ మీడియా టీంతో తరచు టచ్లో ఉండేవారా? ఎప్పుడు కలవలేదు? ఎప్పుడు కలవలేదు. ఐ నెవర్ ఎవర్ గాట్ ఇన్ టచ్. ఐ మీన్ హీ వాజ్ ఇన్ టచ్. రామ్ గోపాల్ వర్మ గారు మీ ఫోన్ని ఎన్ని రోజుల క్రితం మార్చారు? నాకు 2 phones ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు గత 6 నెలలుగా లేదా ఒక సంవత్సరంగా వాడుతున్న ఫోన్లు ఇప్పుడు పోలీసులు ఇమ్మంటే మీరు ఇస్తారా? అదే దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సోర్స్ కదా. నేను ఎందుకు ఇస్తాను నా ప్రైవేట్ థింగ్ని అన్లెస్ దే ఆస్క్ మీ త్రూ ఎ సర్టన్ ప్రొసీజర్ విచ్ ఐ హ్యావ్ టు బీ అబైడెడ్ బై. ఎనీబడి హ్యాస్ టు బీ అబైడెడ్ బై దట్. లేకపోతే నా పర్సనల్ థింగ్ ఎందుకు ఇస్తాను ఎవరికైనా? అన్లెస్ ఇట్ కమ్స్ అండర్ దట్. మీ ఫోన్లు అడిగే అవకాశం ఉంటుంది, అవ్వచ్చు. అది అయినప్పుడు కదా. పోలీసులు ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మీరు ఫోన్లు మార్చారా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్లు మార్చారా? నా 1 phone ఆల్వేస్ ఉంది. ఈ ఫోన్ కూడా ఉంది. ఏ మార్చలేదు, మొబైల్ సెట్ని మార్చలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫిజికల్ సెట్ని మార్చలేదు. రైట్. సో ఇప్పుడు మీకున్నటువంటి గ్రౌండ్స్ ఏంటి? ఇప్పటి వరకు మీకుండే ఇందులో ఉండే రిలీఫ్స్ ఏంటి అనుకుంటున్నారు? నాకు తెలియదు. అది మా అడ్వకేట్స్ వస్తున్నారు, అది నాకు తెలియదు. ఇక పొలిటికల్ సినిమాలు తీయకూడదు అనే డిసైడ్ తీయకూడదని 6 నెలల క్రితం యోహన్ రిలీజ్కి ముందు చెప్పాను. జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం కాదు, నేను తీసింది ఒక కథ. నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రజాసేవ మీద లేదు అని ఇప్పుడు కూడా చెప్పాను. అప్పుడు ఇంకా పొలిటికల్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. Of course, I am living in that thing, no? I am living as a citizen in a society which is controlled by institutions. Of course, I have to be there. So, public responsibility మీద పెద్దగా అవగాహన లేదు. రెస్పాన్సిబిలిటీ మీద నాకు నమ్మకం లేదు. నేను ఉట్టి నా రెస్పాన్సిబిలిటీ నా మీదే చూసుకుంటానని చెప్పా. ఓకే, 100 సార్లు చెప్పాను. రైట్. యజ్ఞం ఏమైనా క్వశ్చన్ అడగాలి? రామ్ గోపాల్ వర్మ గారు ఆల్వేస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కాంట్రవర్సీ. ఎవ్రీబడి నోస్. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ దట్ స్పెసిఫికల్లీ. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి కంప్లీట్ పాయింట్స్ అన్ని క్రోడీకరించి చూసుకుంటే నాకేమనిపిస్తుందంటే ఈ అస్తమానం పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఉండాలని కోరుకునేటటువంటి వర్మకి